ఆ అమ్మాయికి మీరేమవుతారు? అడుగుతుంది మిమ్మల్ని రమేష్ గారు. ఆ అమ్మాయికి మీరేమవుతారో ఇన్స్పెక్టర్ గారికి చెప్పండి. కౌశికి, పోనీ నువ్వైనా చెప్పు. ఇది నీకు సంబంధం లేని విషయం. అసలు నిన్న ఈ సైట్కి ఎవరు రానిచ్చారు? మేనేజర్, మేనేజర్! క్రైమ్ జరిగిన చోటుకి మీడియా వాళ్ళని రానివ్వకుండా ఎవ్వరూ ఆపకూడదు. ఆ విషయం నీకూడా బాగానే తెలుసు కౌశికి. డి ఛానల్ నుంచి క్రైమ్ని రిపోర్ట్ చేయడానికి వచ్చా. ఏం ఇన్స్పెక్టర్ గారు, నేనిక్కడ ఉండడం చట్టపరంగా నేరమేం కాదు కదా? కాదు మేడం. సి కౌశికి, నేరం కాదంట. ఇప్పుడు నేరస్తుల గురించి మాట్లాడుకుందాం. మరి నీతోనే స్టార్ట్ చేద్దామా? మరైతే మొదలు పెట్టాల్సింది మా వదినతో కాదు దివ్యాంక, నీతో 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 నేను నేరం చేశానా? నేను నేరస్తురాల్నా? ఇన్స్పెక్టర్ గారు, మేడం, న్యూస్ ఛానల్ రన్ చేస్తూ నిజాన్ని దాచడానికి డబ్బులు తీసుకుంటే ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేయొచ్చు? ఐపీసీ సెక్షన్ 420 చీటింగ్ అండ్ ఫ్రాడ్, ఐపీసీ సెక్షన్ 120B క్రిమినల్ కాన్స్పిరసీ, సెక్షన్ 505 కింద అరెస్ట్ చేయొచ్చు. మరి ఇన్ని సెక్షన్లో అరెస్ట్ అయిన వాళ్ళని క్రిమినల్ అనే అంటారు, వాళ్ళు చేసింది కూడా క్రైమ్ అనే అంటారు. అంతే కదా దివ్యాంక? స్కూల్లో చదువు చెప్పే టీచర్స్ వీళ్ళకి ఇంత క్రిమినల్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళు కానీ బయటికి వెళ్ళి క్రైమ్స్ చేస్తున్నారంటావా? లేకపోతే వీళ్ళేమైనా పోలీసులా? అంత ఎగ్జాక్ట్గా ఎలా చెప్తున్నారు? సమస్యని సామరస్యంగా పరిష్కరిద్దాం అనుకున్నాను జగదాత్రి. ఇప్పుడిక నీకు ఆ ఆప్షన్ కూడా లేదు. ఇన్స్పెక్టర్, ఆ అమ్మాయి చావుకి కారణం ఈ రమేష్, వజ్రపాటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత కౌశికి వజ్రపాటి. వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి. దివ్యాంక, సాక్ష్యాలు లేని ఆరోపణలు కేవలం మాటలు మాత్రమే. అక్క పేరు మీదున్న సైట్లో బాడీ దొరికితే మా అక్క నేరస్తురాలు అని ఎలా అంటావు? ఎందుకంత ఆవేశపడుతున్నారు? సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు కూడా ఉన్నాయి, ఆధారాలు కూడా ఉన్నాయి, ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ అమ్మాయిని ఈ రమేషే వాడుకొని వదిలేశాడు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకోమని అడిగితే బెదిరించి పంపించేశాడు. ఆ అమ్మాయి బయటికి వెళ్ళి అతని గురించి చెప్తే తన పరువు పోతుందని నిన్నే కౌశికిని కలిసి ఈ అమ్మాయి ప్రాబ్లం నుంచి బయటపడేమని అడిగాడు. దానికి ఈవిడ 50 కోట్ల డబ్బు కూడా అడిగింది.